ప్రియులందరికీ కూడా ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు అందరం కూడా కలిసి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ 3rd chapter 16th and 17th we will read together. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకంకు తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకంలోనికి పంపలేదు. ప్రియులారా, ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనాలు ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే బైబిల్ అంతట్లో ఈ యొక్క వచనం చాలా కీలకమైన వాక్యంగా మాట్లాడుతూ ఉంటారు. కారణం, బైబిల్ బోధ యొక్క సారాంశం అంతా ఈ యొక్క వాక్యంలోని మనం చెప్పవచ్చు. బైబిల్ ఏం చెప్తా ఉంది, దేవుడు బైబిల్లో ఏం చేశానని చెప్తా ఉన్నాడు, దేవుని ఉద్దేశం ఏమిటి అన్న దాన్ని ఒక మాటలో సువార్తగా చెప్పాలంటే ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ద్వారా మనము చెప్పవచ్చు. అందుకే ఈ జాన్ 3:16 కీలకమైన వాక్యంగా బైబిల్ పండితులు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా క్లియర్ గా ఈ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ వచనంలో 7 విషయాలు మనం చూడొచ్చు. 3 క్యారెక్టర్స్ మనం చూడొచ్చు, అంటే 3 వ్యక్తుల్ని మనం చూడొచ్చు, మరియు 4 కార్యములు ఈ వచనంలో మనం చూడొచ్చు. 3 క్యారెక్టర్స్ ఏమేమిటి అని అంటే, 1 దేవుడు, 2 లోకము, 3 అద్వితీయ కుమారుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఈ 3 వ్యక్తులు ఈ వాక్య భాగంలో మనకు కనబడతా ఉన్నారు. ఈ 3 కాకుండా ఈ వాక్యంలో 4 కార్యములు మనం చూడొచ్చు. మనం క్లియర్ గా అర్థం చేసుకున్నట్లయితే ఏమేంటి అని అంటే, ప్రేమించను అనే విషయం కనబడతా ఉంది, విశ్వాసం ఉంచడం అనేది కనబడతా ఉంది, నశించిపోవడం అనేది కనబడతా ఉంది, అదే విధంగా నిత్య జీవం పొందుకోవడం అనేది ఈ యొక్క వచనంలో కనబడతా ఉంది. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం ఆరాధనకు వచ్చిన మనందరం కూడా ఇక్కడ లోకం గురించి చెప్పబడతా ఉంది కదా. ఇక్కడ లోకం అంటే ఎవరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనుషులు, ఈ లోకంలో జీవిస్తున్న మానవాళి అనగా మన అందరం కూడా ఇక లోకం కిందకి మనం వస్తాం. దేవుడంట ఆ మానవాళిని ప్రేమించాడంట. పరిశుద్ధుడు అద్వితీయ యేసుక్రీస్తు వారు ఆ మానవుని కొరకు ఈ లోకానికి వచ్చి ఈ మనుషుల కొరకు పాప ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడట. ఇంతకీ ఈ లోకంలో ఉన్న ప్రజల్ని ఇంతగా ప్రేమించడానికి, అంతగా ఆయన తన ప్రాణాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ధారపోయడానికి ఈ మనుషులకు లేదా మనకున్న ప్రత్యేకత ఏంటి అనేది ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనము ఆలోచిస్తే, మన హృదయంలోకి మనం తొంగి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. మనం చూస్తే ఇదే 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోకం యొక్క పోకడ గురించి యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతా ఉన్నాడు తెలుసా ప్రియులరా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19, 20 వచనాలు ఒకసారి మనం చదివినట్లయితే, వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, దుష్కార్యం చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అనేక వచనాలు మనం చూస్తాం. అది మనిషి యొక్క గొప్పతనం. మనం అర్థం చేసుకున్నట్లయితే చీకటిని ప్రేమిస్తూ చీకటిలో బ్రతుకుతున్న వాళ్ళం మనందరం కూడా. 19వ వచనంలో ఏమో చీకటి సంబంధిగా చూస్తా ఉన్నాము. 20వ వచనంలోనూ దుష్క్రియలు చేసేవారిగా, దుష్కార్యములు చేసేవారిగా మనుషులు మనం ఉన్నట్లుగా ఈ వచనాలలో మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, అర్థం చేసుకుందాం, ఈ మనుషులు దేవుని పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారు అని అంటే, ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది.
లోకం మిమ్మల్ని ద్వేషింప నేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. లోకము దేవుని ద్వేషిస్తా ఉంది, దేవుణ్ణి దూషిస్తా ఉంది, దేవుని యొద్దకు రాకుండా సాతాను క్రింద చీకట్లో బ్రతుకుతా ఉంది. ఇలాంటి లోకాన్నంట దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తున్నాడంట. దుష్టక్రియలు చేస్తున్న వారిని, పాపంలో చీకటిలో బ్రతుకుతున్న వారిని, ఆయన దూషిస్తున్న వారిని ప్రేమించడమా? అది ఒకసారి అర్థం చేసుకోవడము మనకు కొంచెం కష్టమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు లోకమును ప్రేమించాడు. ఎలా కనబడతా ఉన్నారు మనుషులు? ఎవరి కోసమో కాకుండా నా కోసము ఈ లోకంలో నా జీవితం మరి నేను ఎలా కనబడుతున్నాను నేను నా వృద్ధులకు తొంగి చూసుకుంటే నాకు అర్థమైన విషయం ఏంది అనంటే నా హృదయంలో ఎంత చెడు ఉందో, ఎంత చీకటి ఉందో, ఎన్ని భయంకరమైన పాపాలున్నాయో నిజంగా మన యొక్క రహస్య జీవితం అమ్మా నాన్నకు తెలిస్తే వాళ్ళే అసహించుకుంటారు మనల్ని. అంత ఘోరమైన హృదయం మనది. అలాంటి లోకాన్ని ఆయన మరి ప్రేమిస్తా ఉన్నాడు. అలాంటి లోకంలో బ్రతుకుతున్న నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులరా. నిజంగా దేవుడు అంతగా ప్రేమించడానికి మనిషికున్న గొప్పతనం ఏంటి అని చూస్తే ఒక్క క్వాలిటీ కూడా మనలో కనపడదు. అందుకే మార్టిన్ లూథర్ గారు ఈ విధంగా ప్రస్తావిస్తా ఉంటాడు. ఏమనంటే, మనము విలువైన వారము గనుక దేవుడు మనల్ని ప్రేమించలేదు గాని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నందున మనము విలువైన వారమంట. అబ్బా! ఎంత మంచి స్టేట్మెంటు. మనం విలువైన వారం గనుక దేవుడు మనల్ని ప్రేమించలేదు గాని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నందున మనము విలువైన వారం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. నిజంగా దేవుడు లోకంలో నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నువ్వెవరివో తెలిసి ప్రేమించాడు, మన రహస్య జీవితం ఏంటో తెలిసి ప్రేమించాడు, నీ హృదయంలో నా హృదయంలో తలంపులు ఎంత భయంకరమైనవో తెలిసి మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించాడు. ఎంత ఘోర పాపలమో తెలిసి ఆయన నిన్ను నన్ను మనందరిని కూడా ప్రేమిస్తున్న దేవుడు ప్రియులరా. ఎలా అర్థం చేసుకోవాలి ఈ ప్రేమను? ఆయన దేవుడు అంటా ఉంటాడు ఈ వచనంలో, అనడానికి ముందు ఆయన అంటాడు ఏంది? ఎంతో ప్రేమించెను అని మరి వచనంలో మనం చూస్తున్నాం ప్రియులరా. కొలతలు లేనంతగా, అవధులు లేనంతగా, ఇలా అని చెప్పలేనంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది కదా, మనము శత్రువులో ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు. ఎట్లనగా అని దేవుని వాక్యంలో మనం చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, అయితే దేవుడు తన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం మింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నిజంగా ప్రియులరా, అదే 7వ వచనంలో మనం గమనించినట్లయితే, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవడం అరుదు, మంచివాని కోసం ఎవరు చనిపోరు. కానీ మనం ఎవరము? ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం శత్రులము, పాపులము, భక్తిహీనులము. అట్లాంటి మనల్ని ఆయన ఎంతో ప్రేమించాడు. పావనుడు, పరిశుద్ధుడు, అద్వితీయ యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు. దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఉదయకాల సమయంలో మనం ఎంతైనా సరే ఆయనను ఆరాధించ బద్దులమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమ ఎట్లాంటిది అనంటే, దేవుని ప్రేమ పరిశుద్ధమైనది మరియు న్యాయమైనది కూడా. అందుకే కీర్తన 33:5 వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, ఆయన నీతిని న్యాయం ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవుడు ప్రేమమయుడే, ఎట్ ది సేమ్ టైం అదే విధంగా ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు. నీతిని, న్యాయములను ప్రేమించే దేవుడు, పక్షపాతం లేనివాడు, రోషం కలిగిన దేవుడు. అవి ఆయన క్యారెక్టర్స్, ఆయన లక్షణాల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. అసలు ఈ లోకంలోని మనుషులకు చేసిన పాపములకు శిక్ష విధించాలి, శిక్ష పడాలి. వాస్తవానికి పాపముల చేత, అపరాధముల చేత, మన అతిక్రమముల చేత మనం చచ్చిన వారమే ఉన్నప్పుడు, ఈ లోకానికి దేవునికి శత్రువులుగా మనం ఉన్నప్పుడు నిజంగా మనం ఎప్పుడో మరి నరకానికి పాత్రులం
కావలసిన వారము. దేవుని న్యాయం తీర్పు కోరుతా ఉంది. కానీ దేవుని యొక్క మనసు, ఆయన యొక్క ప్రేమ ఆ తీర్పు నుంచి విడిపించాలని ఆయన ఆశపడతా ఉన్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. అందుకే దేవుని ప్రేమంట త్యాగపూరితమైన ప్రేమంట. అందుకే తీర్పు జరగాలి. తీర్పు నుండి మనం తప్పించబడాలనే పరితపిస్తున్న హృదయం, ఆ ప్రేమ గుణం దేవుడిది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులరా. నిజంగా మనం అర్థం చేసుకున్నట్లయితే లోక పాపములన్నిటిని లోకస్తులందరి విడుదల కొరకు ఒక పరిశుద్ధుడు లోకములన్నిటి కొరకు శిక్షణ భరించడానికి మరి ప్రేమ కలిగిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకాన్ని పంపించడానికి ఆయన సంకల్పించాడు. ఎవరి కోసము? నీ కోసము, నా కోసము, పాపలమైన మన కోసము తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును పరలోకం నుండి మరి ఇక్కడికి పంపించడానికి ఆయన సంకల్పించినట్లుగా మనం ఈ యొక్క వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది ప్రియులరా. నిజంగా ఎంత ఈజీగా మనం చెప్తా ఉంటామో, యేసు ప్రభు వచ్చాడు, సిలువనెక్కాడు, చనిపోయాడు అని ఈజీగా మనము అంటా ఉంటాం గాని, పాపులమైన మన కొరకు ఎంత నలిగిపోయాడో అని మనం అర్థం చేసుకుంటే, ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందుకోసమైతే వచ్చాడో ఆ కార్యం సమీపిస్తున్నప్పుడు ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రియులరా. ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు తెలుసా? లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం మనకు చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క వేదన, ఆయన యొక్క ఆవేదన, మరి ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో అనే విషయాన్ని మరి ఆయన ప్రార్థన రూపకంగా ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. 42వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం మీద తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తం మీద సిద్ధించును గాక అని ఆయన మరి ప్రార్థన చేస్తున్నట్లుగా దీని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా. మనం ఎంత ఘోరమైన శిక్షను బలిని తీసుకొస్తుందో అది ఆయనకు అర్థమయ్యి ముందు రోజు రాత్రి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా వల్ల కాదు దేవా, నన్ను తొలగించు, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తం జరగాలని ప్రభు యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడు ఈ లోకానికి సిలువకు అప్పగించుకోపోయే ముందు ఆయన చేస్తున్న ప్రార్థన ప్రియులరా. ఒక్కసారి 44వ వచనం మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు అర్థమైతే ప్రియులరా, ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఆయన వేదన పడి మరింతగా ఆతృతంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. నిజంగా ఈ వచనాన్ని ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా. యేసు ప్రభు వారు శిలువ శ్రమకు వెళ్తా ఉన్నప్పుడు ఆయన తట్టుకోలేకపోతా ఉన్నాడు, భరించలేకపోతా ఉన్నాడు. వేదనతో తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా ఆ చెమట అంట రక్తం వలె బయటకు తన్నుకుంటూ వస్తుందని లూకా భక్తుడు మరి దేవుని వాక్యంలో రాస్తా ఉన్నాడు పిల్లరా. మనం అర్థం చేసుకుందాం ఆయనకు అవసరమా ఈ శిలువ శిక్ష భరించేంతగా ఆయన ఏం తప్పు చేశాడు అని మనం ఒకసారి ఆలోచించడం చేసినట్లయితే ఆయన ఏ తప్పును కనపడలేదు ఆయనకు. ఆయన తీర్పు ముందు ఈ విధంగా నిలబడినప్పుడు పిలాతు వద్ద ఆయనకు ఏ దోషం కూడా కనపడలేదు. ఎందుకు? ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన చనిపోవడానికి మరి సిద్ధపడ్డాడు ప్రియులారా. లోక పాపం మోసుకుని పోవు గొర్రె పిల్ల, లోక పాపములన్నిటి ఆయన మీద మోపబడ్డాయి. ఆయన మీద మోపబడినప్పుడు ఆయన ఎలా కనబడుతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ విధంగా రాయబడింది ప్రియులారా. ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ వచనాల్ని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన కోసం నలుగుగొట్టబడ్డాడు, బాధింపబడ్డాడు, మొత్తబడ్డాడు. ఆయన చూడలేనంతగా భయంకరమైన రూపం వచ్చేసింది. స్వరూపం లేదు, సొగసు లేదు, ఒళ్ళంతా జల్లెడైపోయింది, ఒళ్ళంతా రక్తపు చారలు. ఎందువల్ల? దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులను ఎంతగానో ప్రేమించాడు ప్రియులారా, ప్రేమించాడు. అర్థం చేసుకున్న ఈ ఉదయకాల సమయంలో లోకం నశించిపోతా ఉంది, తండ్రి హృదయం వేధింపబడతా ఉంది, లోకాన్ని చూసి తండ్రి వేదన చెందుతా ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు లోక పాప ప్రాయశ్చిత్తం కోసం తనంతట తానే నేనే నా ప్రాణం పెడతాను, లోకాన్ని విడిపిస్తానని తనంతట తానే లోకానికి వచ్చి పాపలమైన మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా.
అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము 17, 18 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు అని అక్కడ మరి దేవుని వాక్యంలో మరి సెలవిస్తున్న ప్రియులరా. నిజంగా ఎవరం ప్రియులరా మనము? పాపులము, వ్యర్థులము, దౌర్భాగ్యులము, ఎందుకు పనికిరాని వాళ్ళము. వాస్తవానికి మనం చేసిన పాపములను బట్టి మనకు శిక్ష రావాల్సింది. మనం ఎప్పుడో నరకానికి పాత్రులం కావాల్సింది. కానీ ఆయన మనం నశించిపోవడం మనకి ఇష్టం లేదు. నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇలాంటి మనుషుల్ని ఆయన ఏం చేస్తున్నాడంట? ఎంతగానో, ఎంతగానో ఆయన ప్రేమిస్తున్న దేవుడుగా మరి ఉంటా వస్తున్నాడు ప్రియులారా. అర్థం చేసుకుందాం ప్రియులారా. అందుకే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చునని మరి ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు ప్రియులారా, చెప్తా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం ఉదయకాల సమయంలో దేవుడు ఎంత ప్రేమామయుడో, ఎంత కృపామయుడో మన యెడల ఆయన చూపిస్తున్న జాలి. నిజంగా కీర్తనలో ఒక మాట ఉంటది కదా, తండ్రి తన కుమారుల యెడల ఏ విధంగా జాలి చూపిస్తున్నాడో దేవుడు మన యెడల ఆ విధంగా మరి మరి జాలి చూపిస్తున్నట్లుగా, ప్రేమ చూపిస్తున్నట్లుగా, కరుణ చూపిస్తున్నట్లుగా, దయ చూపిస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం ప్రియులరా. ఈ భయంకరమైన పాపం లోకంలో మన ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నప్పుడు, అంధకారంలో బ్రతుకుతా ఉన్నప్పుడు, ప్రేమ స్వరూపి అని యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చి మనలో ఒకరిగా ఉండి, రిక్తునిగా, దాసునిగా ఉండి తన పరిశుద్ధమైన రక్తమంతా మన కొరకు ధారపోసాడు ప్రియులరా. మనల్ని రక్షించుకున్నాడు. ఈ ప్రేమను మనం అర్థం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో మనం ఎంతైనా ఆయనను మనం ఆరాధించబద్దులమై ఉన్నామని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. నిజంగా ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పచెప్పుకునే ముందు ఆయన వేదనతో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయన చెమట రక్త బిందువు వలె మరి మారుతా వచ్చింది ప్రియులరా. ఎందుకు? నిన్ను నన్ను రక్షించుకోవడానికి, పాపినైన నిన్ను నన్ను ప్రేమించి ఆయన మరి నీకు నాకు ఆ యొక్క పరలోక స్వాస్థ్యము ఇవ్వడానికి. అందుకే మనం చూసినాం కదా, దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా నశించకుండా నిన్ను నన్ను ఆయన మరి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆ యొక్క పరలోక రాజ్య వారసులుగా దేవుడు నిన్ను నన్ను చేస్తా వచ్చినాడు. ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉదయకాల సమయంలో, ఆయన యొక్క మనసును మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఉదయకాల సమయంలో, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటే ఈ ఉదయకాల సమయంలో అందరం కూడా హృదయమారా యథార్థ హృదయంతో, ఆత్మతో, సత్యంతో మనందరం కూడా ఆరాధన చేద్దాం ప్రియులారా. ఒక చిన్న పాట పాడుకొని మనం ఆరాధనలోకి వెళ్ళాము. 493వ పాట, మొదటి 1వ చరణము, 4వ చరణం పాడుకొని మనందరం కూడా ఆరాధనలోకి వెళ్దాం. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చేతానా నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చేతానా నిబంధనను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించేను, మనలను ప్రేమించేను. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. మా జీవితములా మార్చివేసి తన సంతతితో చేర్చెనుగా, మా జీవితములా మార్చివేసి తన సంతతితో చేర్చెనుగా, తన మహా ప్రేమ చూపించి మాకు
స్వాస్థ్యము దయచేసేను, స్వాస్థ్యము దయచేసేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూ దేవుడు మన జీవితంలో ఏమైనా గ్రహించుకొని హృదయమార మనం అందరం కూడా ఆరాధన చేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. He went through the for us. Let us worship him. We deserve condemnation, but God did not send his son to condemn us, but to save us. Father, we thank you. Father, we thank you for this time you have given us. Thank you for your precious word that reminds us of your priceless love, Lord. How you loved us, Lord. How your love never gave up on us. How though we are sinners, you are not willing that any should perish. How much the cross talks of how passionate you were for us, Heavenly Father. You sent your Son, heaven's best, to die for wretched sinners like us. Sinners who are unloving. That means we don't respond to your love. And we are unlovable. That means we are ugly. There is nothing good in us to love. But your love is so precious. You sought us and loved us. And today we rejoice at this love. Whatever we are going through in life, we rejoice at this love. Everything else looks so small. The troubles we go look so small compared to the love you've shown to us. And therefore we can be joyful in all situations. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.